నిన్న మనం దీంట్లో డబ్బు, ఆస్తులు, అప్పులు అంటే ఏంటి, ఏ విధంగా మనం దీన్ని చూడాలి అనేది చిన్న పరిచయ కార్యక్రమంతో మొదలుపెట్టాం. అప్పులు అనేది, మన ఆస్తులు అనేది మన జేబుల్ని నింపాలి. అంటే ఆస్తుల మీద ఆదాయం ఉండాలి. ఆదాయం ఉన్న వాటిని ఆస్తుల కింద లెక్క. ఆదాయం లేకపోతే అది ఆస్తి అయినా కూడా మనకు ఉపయోగం ఉండదు. అదేవిధంగా అప్పులు అనేవి మన జేబుల నుంచి డబ్బును బయటకు తీసుకుంటారు. మన జేబులు ఖాళీ చేసే వాటిని అప్పులు అంటారు. ఈ రెండింటిని అర్థం చేసుకుంటూ అప్పులు, ఆస్తులు అంటే ఏంటి అని చెప్పి అర్థం చేసుకుంటూ మనం రకరకాలుగా ఇవన్నీ ఉదాహరణలన్నీ చూసుకుంటూ ఏదైనా కాపాడుకోవాలి. సంపాదించడం ఒకటే కాదు, సంపాదించిన దాన్ని నిలబెట్టుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం అని చెప్పి మనం నిన్న మొన్న అన్ని 2 రోజుల క్లాసులు మన దాంట్లో నేర్చుకున్నాం. అది వృత్తి కావచ్చు, డబ్బు కావచ్చు, మంచి పేరు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ మనం చూసాం. సో ఇక్కడ దాంట్లో ఆయన చెప్తూ ఏం చెప్తున్నాడంటే, మనకి ఆస్తులు, అప్పులు అంటే ఉత్తి అంకెలే కాదు. ఎంతసేపు మనం రూపాయలు అంకెల్లో లెక్కేస్తాం, అంతేగా అది అంకెలే కాదు. ఆ అంకెలు మనకి కొన్ని విషయాల్ని తెలియజేస్తుంటాయి. అందులో ఉన్న అంకెలు అవి మనకి ఆ తెలియజేయటం అనేది ఎట్లా తెలియజేస్తాయి, పదాల కింద తెలియజేస్తాయి. ఆ పదాలన్నీ ఏర్చి కూరిస్తే ఒక కథ అవుతుంది. అది అది ఆ పదాలు మనకి ఏ కథ అని చెప్తున్నాయి, ఆ పదాల వెనకున్న అంకెలు మనకి ఏం తెలియజేస్తున్నాయి అనేది మొత్తం మనకి అకౌంటెన్సీ ఫ్యాక్టర్. ఏంటంటే అకౌంటెన్సీలో మనకు నేర్పేది, ఆ చిట్టా పద్ధతుల్లో మనకు నేర్పేది అంకెలు, పదాలు, అక్కడి నుంచి కథ, స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వస్తారు. ఆ దాని భాగంగా ఆస్తులు, అప్పులు అంటే ఏంటి, అవి ఏం చేస్తాయి. ఈ ఆస్తుల అప్పుల్లో క్యాష్ ఫ్లో అంటే నగదు ఏ విధంగా వచ్చి నగదు ఏ విధంగా వెళుతుంది, మనకి క్యాష్ మనకి ఏ విధంగా వచ్చి ఏ విధంగా వెళుతుంది అని చెప్పేదానికి మాటల్లో కాకుండా మళ్ళా రికార్డింగ్ చిత్ర రూపంలో చెప్తారు. అదేంటంటే ఫస్ట్ మనకి అసెట్ గురించి చెప్తారు. అసెట్లో 2 పత్రాలు ఉంటాయి. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్, ఒకటి బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అంటే అప్పులు, ఆస్తులు రాసి ఉంటాయి దాని మీద. ఆస్తులు, అప్పులు. ఇందులో నుంచి ఏం జరుగుతుంది చూస్తాం. ఆస్తి ఉన్నప్పుడు ఆస్తి దగ్గర నుంచి మనకి ఆదాయం, ఇన్కమ్ అనమాట. మనకు ఆదాయం రావాలి. ఆస్తిలో నుంచి మనకి ఆదాయం రావాలి. ఇది ఆస్తుల గురించి మనకు వచ్చే నగదు ప్రసరణ ఎట్లా ఉంటుందండి. అట్లాగే ఈ కింద ఈ బ్యాలెన్స్ షీట్, ఇది వచ్చి మనం బ్యాలెన్స్ షీట్ రాసుకున్నాం కదా. అసెట్స్, ఆస్తులు, అప్పులు. ఆస్తి అప్పుల సమన్వయ పట్టి బ్యాలెన్స్ షీట్ అంటే మనకున్న ఆస్తులే ఉన్నాయి, అప్పులే ఉన్నాయి. ఆస్తులు ఎక్కువ ఉన్నాయా, అప్పులు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే అప్పులు ఎక్కువ ఉన్నాయా, ఆస్తులు తక్కువ ఉన్నాయి, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, ఏది ఉంటే ఎలా చేయాలి అనే దానికి మనకి ఇది నేర్పుతుంది అనమాట, ఈ 2 పదాలు. ఇక్కడ ఈ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ఆస్తులు, అప్పులకి ఆదాయము, ఖర్చు, రాబడి, ఖర్చు. అదేమో ఈ బ్యాలెన్స్ షీట్ ఏమో అప్పులు, ఆస్తుల గురించి మాట్లాడితే, ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ ఏమో ఖర్చులు, ఆదాయం, రాబడి, ఖర్చుల గురించి మాట్లాడుతుంది. ఈ రెండిటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అంటే ఇన్కమ్, ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది మనకి, మనకున్న ఆస్తుల మీద నుంచి, వ్యాపారం మీద నుంచి. అట్లాగే మన ఖర్చులు, మన అప్పుల నుంచి వడ్డీలు, ఖర్చులు అవన్నీ ఎక్కడి నుంచి పోతాయి, వీటిలోంచి బయటికి పోతాయి. అందుకని ఈ రెండింటికి ఉన్న అప్పులు, ఆస్తులకి, ఆదాయానికి, ఖర్చులకి ఉన్న ఈ అవినాభావ సంబంధాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. అది తెలియకపోతే మనకి ఏదో గోడ కొట్టిన మేకలాగా అనిపోతుంది. అట్లాగే ఖర్చుల గురించి రాసినప్పుడు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్లో ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ బ్యాలెన్స్ షీట్లో
మన ఈ అప్పులు ఉన్నాయి, ఈ అప్పుల నుంచి ఖర్చుల్లోకి వెళ్తాం. ఖర్చుల నుంచి మన జేబులో డబ్బులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఈ అప్పులు మనం తీసుకున్నప్పుడు దానికి వడ్డీ కట్టాలి. వడ్డీతో పాటు ఇంకా ఇతరత్ర ఖర్చులు, ప్లస్ మన ఇంటి ఖర్చులు, మనకు కావాల్సిన ఖర్చులు, ఇవన్నీ కలిపి మనకి జేబుల నుంచి ఖాళీ చేస్తాయి. అట్లాగే ఇందాక మనం అనుకున్నట్టు ఈ రెంటికి ఉన్న సంబంధాన్ని మనం గుర్తించాలి ఇక్కడ. ఇది నిన్న మనం ఇదంతా చూసాము. కాబట్టి మన డబ్బులు ఉండాలి మన దగ్గర అంటే మనం ఫస్ట్ మన ఆస్తులు మనం ధనవంతులు అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఆస్తులు కొనుక్కోవాలి. ఆస్తులు కొనుక్కోకుండా మనం గనక మన డబ్బు జీవితం అంతా అప్పులు కొనుక్కోవటానికి మొదలు పెడితే మనకి ఏమీ లేదండి. అందుకని ఆస్తులు ఉన్నవాళ్ళు ధనవంతులంతా ఆస్తులు కొంటారు, పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళేమో అప్పులు కొంటారు. ఇది నిన్న ఇక్కడ దాకా చూసాం మనం. ఇక్కడి నుంచి చదువు ఎవరు లక్ష్మీదేవి గారా? Yes, sir. చదువు. Illiteracy, both in words and numbers, is the foundation of financial struggle. If people are having difficulties financially, there is something that they don't understand, either in words or numbers. The rich are rich because they are some literate in different areas than people who struggle financially. So, if you want to be rich and maintain your wealth, it is important to be financially literate in words as well as numbers. ఇల్లిటరసీ అంటే చదువు రాకపోవటం. చదువు రాని వాళ్ళని ఇల్లిటరేట్స్ అంటారు, అంటే చదువు రాని వాళ్ళని అర్థం. ఇప్పుడు నాకు 5 భాషలు వచ్చు, ఇంతకుముందు 4 వచ్చు: ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తెలుగు. ఈ 4 భాషలు వచ్చు. నేను బ్యాంకులో చేరిన తర్వాత తమిళం వచ్చు. నాకు అంతకుముందు తమిళ్ చదవటం మాట్లాడటం వచ్చు, కానీ చదవటం రాయటం రాదు. అందుకని నేను మా హెడ్ క్వార్టర్స్ కరూరు వెళ్ళాలంటే నేను సేలంలోనో ఈరోడ్లోనో దిగాలి. అదో స్టేషన్ అనమాట. అక్కడ దిగి బస్ స్టాండ్కి వెళ్ళి కరూరు వెళ్ళే బస్సు ఎక్కాలి. కరూరు ట్రైన్ సర్వీస్ లేదు. మేము పొద్దున్నే ట్రైన్ దిగేసి 5ంటికి బస్ స్టాప్కి వెళ్ళేసి బస్ స్టాండ్ దగ్గర ఎదురుగుండానే ఉంటుంది స్టేషన్కి. కరూరు వెళ్ళే బస్సు ఎప్పుడు వస్తుంది అని అడుగుతాను అనమాట. వాడు నన్ను కింద మీద చూస్తాడు, పైకి కిందకి. తమిళ్ మాట్లాడుతున్నాడు వీడు, తమిళ్లో మాట్లాడతాడు వీడు. కరూరు వెళ్ళే బస్సు తెలియదా, చూస్తేనేమో చదువుకున్నలా కనపడుతున్నాడు అని చూస్తాడు. నాకు తమిళ భాష రాదు, అంటే తమిళ భాషకి నాకు రాదు కాబట్టి నేను చదువు రాని వాడి కింద లెక్క వాడికి. నాకు ఎన్ని భాషలు వచ్చు, ఎన్ని డిగ్రీలు ఉన్నాయనేది వాడికి అనవసరం. వీడికి తమిళ చదవటం రాదు కాబట్టి వీడు చదువు రానివాడు. నేను తర్వాత ఈయన రాయటం చదవటం నేర్చుకున్నాను, అది వేరే విషయం. అందుకని మనం అంకెల గురించి, పదాల గురించి కనుక మనం అర్థం చేసుకోలేకపోతే, చదువుకోకపోతే, ఈ అజ్ఞానం, చదువురానితనం ఏదైతే ఉందో అది మన ఆర్థికమైన ఈ స్ట్రగుల్, ఈ కష్టాన్ని, ఇబ్బందులకి ఇది ఫౌండేషన్ అవుతుంది. చదువు రాకపోవటం అంటే మనం డబ్బుకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన అన్ని విషయాలు కనుక మన ఆస్తుల గురించి వీటి గురించి తెలుసుకోకపోతే మనకు పడే పునాది ఏదైతే ఉందో ఈ ఆర్థికపరమైన విషయాల్లో మనం చదువు రాని వాళ్ళ కింద లెక్క. If people are having difficulty financially, there is something that they don't understand, either in words or numbers. ఇప్పుడు ఎవరికైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఆ పదాలు కానీ ఆ అంకెలు కానీ వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేదన్నమాట. వాటిని కనుక సరిగ్గా అర్థం చేసుకుంటే, నువ్వు దాని భావాన్ని కనుక అర్థం చేసుకుంటే మనకి ఇట్లాంటి సమస్యలు ఉండవు. The rich are rich because they are more literate in different areas than people struggle who financially. రిచ్ ఆర్ రిచ్, డబ్బు ఉన్నవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళే. ఎందుకంటే వాళ్ళకి ఈ ఆర్థికపరమైన విషయాల మీద జ్ఞానం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు చదువుకొని ఉంటారు. దీన్ని చదువుకోవటం వల్ల వాళ్ళకి విషయాలన్నీ బాగా తెలుస్తాయి. చదువుకున్నాడికి తేడా ఉంటుంది కదా. చదువుకున్నాడేమో టకటక వెళ్ళిపోతుంటాడు, చదువుకునేవాడేమో వాడిని వీడిని అడుగుతూను, లేకపోతే అక్కడ ఇక్కడ నిలబడుతూనో అటు ఇటు దిక్కులు చూసుకుంటూనే వెళ్తాడు. చదువుకున్నాడు
ఎదురుగుండా బోర్డు కనపడితే ఆ బోర్డు చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. అది అట్లాగే ఇక్కడ డబ్బున్న వాడికి చదువు వచ్చు కాబట్టి డబ్బు గురించి ఏంటనేది ఆ డబ్బుని చూస్తూ చదువుకుంటూ వెళ్ళిపోతాడు. అది డబ్బు లేనివాడు చదువు రాదు కాబట్టి ఎప్పుడు కూడా ఆర్థికమైన సమస్యలో కూరుకుపోయి కొట్టుకుంటూ ఉంటాడు. సో ఇఫ్ యూ వాంట్ టు బి రిచ్ అండ్ మెయింటైన్ యువర్ వెల్త్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బి ఫినాన్షియల్లీ లిటరేట్ ఇన్ వర్డ్స్ యాజ్ వెల్ యాజ్ నెంబర్స్. కాబట్టి నువ్వు ధనికుడుగా ఉంటాం, ధనికుడు అవటం అంటే డబ్బున్నవాడిగా అవటం కాకుండా దాన్ని నిలబెట్టుకోవటం. మనం చూసుకున్నాం, డబ్బు సంపాదించడం కాదు, డబ్బు నిలబెట్టడం కూడా కళే. అందుకని డబ్బు సంపాదించడమే కాకుండా డబ్బు నిలబెట్టడం కూడా ఒక కళే కాబట్టి అది మనం దాని గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. అందుకని ఫినాన్షియల్ లిటరేట్ మనకి ఆ అంకెలు ఏం చెప్తున్నాయి, దాని పదాలు ఏం చెప్తున్నాయి, అంకెల నుంచి వచ్చిన వర్డ్స్ ఏంటి, ఆ వర్డ్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ మనం అంకెల్ని చదవటం, మన పదాలను చదవటం, వాటిని అర్థం చేసుకోవటం, దాని నుంచి పూర్తి చిత్రాన్ని మన కళ్ళ ముందు తీసుకు, ఇది మనకి ఆర్థికపరమైన చదువుని నేర్పుతుంది. ఇది చదువుకున్న వాళ్ళు రిచ్ వాళ్ళు, అందుకని మనం డబ్బున్నలుగా ఉంటే కాకుండా ఆ ఉన్న డబ్బుని మెయింటైన్ చేసుకోవటం కూడా, నిలబెట్టుకోవటం కూడా కావాలి అంటే ఈ రెండు విషయాలు తెలుసున్నారు. ఇక్కడ ఒక క్యాష్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, దీని గురించి ముందు చెప్తున్నాడు, చెప్పిన తర్వాత దాంట్లో యా. The arrows in the diagrams represent the flow of cash or cash flow. Numbers alone mean little, just as words out of context mean little. It is the story that counts. In financial reporting, reading numbers is looking for the plot, the story of where the cash is flowing. In 80% of most families, the financial story paints a picture of hard work to get ahead. However, this effort is for not, not because they spend their lives buying liabilities instead of assets. యా, ఇక్కడ మనకి బొమ్మల్లో ఇందాక ఇన్కమ్ బ్యాలెన్స్ షీట్ చూసిన బొమ్మలు అయితే, రాబోయే బొమ్మలు అయితే అక్కడ మనకి బాణం గుర్తులు ఉన్నాయి, ఈ విధంగా వెళ్ళటం రావటం బాణం గుర్తులు ఉన్నాయి. ఆ బాణం గుర్తులు మనకి డబ్బు ఎటు నుంచి వస్తుంది, డబ్బు ఎటు నుంచి పోతుంది అంటే రూపాయి రాకడా రూపాయి పోకడా మనకు చెప్తుంది. అంకెలు మాత్రమే తీసుకుంటే 100 అంటే 100, దానికి ఏం అర్థం ఉండదు. 1000 అంటే 1000, దానికి ఇంకేం అర్థం ఉండదు. దానివల్ల మనకు వచ్చి తెలిసేదేమో ఉండదు. అట్లాగే పదాలను కూడా సందర్భానుసారంగా కాకుండా పదాన్ని పదంగా కనుక చూస్తే దాని అర్థం వేరుగా ఉంటుంది. ఒక సందర్భంలో కనుక పదాన్ని వాడితే దాని అర్థం వేరుగా ఉంటుంది. సో ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే పదాలు, అంకెలు ఇవన్నీ కలుపుకుని కథని తయారు చేసుకోవాలన్నమాట. ఈ ఫినాన్షియల్ రిపోర్టింగ్ ఆర్థికపరమైన విషయాలు మనకు తెలియజేయటంలో రీడింగ్ నంబర్స్ ఈజ్ లుకింగ్ ఫర్ ది ప్లాట్. ఇప్పుడు మనం ఒక సినిమా తీయాలనుకోండి, సినిమా తీయాలంటే ఏం చేస్తాం, ముందు ఒక కాన్సెప్ట్, ఒక ప్లాట్ తయారు చేస్తాం. ఈ ప్లాట్ ఏంటి, ఓ హత్య, దాని మీద సిఐడిలు పని చేయటం, అంతకుండా కనుక్కోవటం, ఇది ఒక ప్లాట్ అన్నమాట సినిమా కథ రైటర్స్. అక్కడి నుంచి ఈ కాన్సెప్ట్, ఈ ఆలోచన బాగుంది అనుకుంటే దాని మీద కథ రాయటం మొదలవుతాయి. ఈ స్టోరీ అక్కడి నుంచి మొదలవ్వాలి. పార్కులో నుంచి ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తుంటారు, లేకపోతే ఒక అతను వాకింగ్ చేస్తుంటాడు, ఎదురుగుండా ఒక అతను వచ్చి షూట్ చేస్తాడు, ముఖం మీద కవర్ చేసుకొని ఉంటాడు. ఈ విధంగా కథ రాయటం ముందు ఆలోచన, దాని మీద ఫర్దర్గా దాన్ని పెంచుకుంటూ వెళ్తాం. అట్లాగే ఇక్కడ కూడా ది స్టోరీ ఆఫ్ వేర్ ది క్యాష్ ఈస్ ఫ్లోయింగ్. మనం కూడా ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫైనాన్షియల్ రిపోర్టింగ్లో ఆర్థికపరమైనటువంటి విషయాలను తెలియజేయటంలో ముందు మనం చూసేది ఈ రూపాయి ఎక్కడికి పోతుంది. మనకు తెలుసు కదా మన రూపాయలు ఎక్కడికి పోతున్నాయి. మీ అందరికీ డబ్బులు సంపాదిస్తారు కదా, మీ అందరికీ తెలుసు కదా రూపాయి ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి వస్తుందో.
ఏంటి మీ డబ్బులు ఎక్కడ పోతాయి మీకు తెలీదా? అండ్ లక్ష్మీదేవి గారు Yes. తెలుసా తెలీదా? ఇప్పుడు మీకు డబ్బులు వస్తాయి, మీ ఆయన జీతం తీసుకొస్తారు, లేకపోతే వ్యాపారం ఉంటే లాభం తీసుకొస్తారండి. ఆ ఖర్చులు ఎక్కడికి పోతున్నాయి మీకు తెలుసు కదా. ఇంకా Liabilities, ఖర్చులు liabilities, నేను అది expenses. అడగల, మీకు వచ్చే డబ్బు మీకు ఎట్లా వెళ్తుందో మీకు తెలుసా తెలీదా? దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాము, దేనికి ఎంత వచ్చింది, దేనికి ఎంత కరెక్ట్గా లెక్కలేసామా? పాలాడికి పాల బిల్లు ఏమో 3,000 రూపాయలు పాల బిల్లు తెలుసు అంటే సార్. 3,000 ఇచ్చేస్తారా? ఎన్ని రోజులు పోచాడు, ఎన్ని రోజులు పోయలేదు, ఎన్ని ప్యాకెట్లు వచ్చినాయి రాలేదని లెక్కేసి ఇస్తారా? సార్ ఆ? తెలుసు సార్. లెక్కేస్తారు కదా. ఇస్తాం సార్. అంటే మీ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మీకు తెలుసు కదా. సార్. ఎస్. ఇది మన డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, మన డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకు తెలియాలి. ఒక 80% కుటుంబాల్లో మనకి ఈ ఫినాన్షియల్ స్టోరీ అనేది, ఆర్థికపరమైనటువంటి ఈ కథ అనేది ఎక్కడ మొదలవుతుందంటే, మన గోడ మీద హార్డ్ వర్క్, కష్టపడి పని చేయటం. ముందుకు వెళ్ళటానికి మనకు కావాల్సింది, మనకు తెలిసింది ఏంటంటే కష్టపడి పని చేయడం. 80% ఆఫ్ మోస్ట్ ఫ్యామిలీస్, చాలా కుటుంబాల్లో మనకి డబ్బు సంపాదన అంటే మనకు తెలిసింది కష్టపడి పని చేయాలి. చెట్లకి రావు డబ్బులు రాలవు, మంత్రాలకు చింతకాయలు రాలవు, కాబట్టి మనం కష్టపడి పని చేయాలని చెప్పి పొద్దున్నే లేచి గాడి భుజాన్ని వేసుకుని ఉరుకులు పరుగులతో బతుకుతూ ఉంటాం. ఇది అన్ని కుటుంబాలు దాదాపుగా 80%. హౌఎవర్ దిస్ ఎఫర్ట్ ఈస్ ఫర్ నాట్, because they spend their lives buying liabilities instead of assets. ఏదైనా కానీ ఈ ఎఫర్ట్ అనేది, ఇప్పుడు వీళ్ళు చేసే శ్రమ అనేది నాట్ అంటే జీరో. కృష్ణవేణి గారు ఇవాళ దీంట్లో ఉంటారు కదా, అందుకని ఆ మెసేజ్ పెట్టి తెలుసు అని. వాడు మౌనవర్తంగా శనివారం. అందుకని ఈ పొద్దున్నే లేచి మనం డబ్బు సంపాదించాలంటే కష్టపడి పని చేయాలి, కష్టపడి పని చేస్తేనే డబ్బులు వస్తాయి అనుకుని ఉరుకులు పరుగులు చేసేవాళ్ళకి ఈ కష్టం అంతా జీరో. బికాస్ ఎందుకు జీరో? ఇంత కష్టపడి పని చేస్తుంటే బికాస్ మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, మన జీవితాన్ని ఎందుకు ఖర్చు పెడతామంటే అప్పులు కొనుక్కోవడానికి ఖర్చు పెడతాం, ఆస్తులు కొనుక్కోవడానికి. నిన్న మొన్న అనుకున్నాం, కారు కొనుక్కున్నాము, లోన్లు కొనుక్కున్నాము, ఫర్నిచర్ కొనుక్కున్నాము, లోన్లు కొనుక్కున్నాము, ఇల్లు కొనుక్కున్నాము, లోన్లు కొనుక్కున్నాము, టూర్కి వెళ్ళొచ్చాము, లోన్లు తీసుకుని వెళ్ళొచ్చాము. ఏం కొంటున్నారు మీరు? అప్పుడే కదా కొంటున్నాం. ఇప్పుడు అప్పు తీసుకొని ఇల్లు కొనుక్కుంటే, ఇల్లు కొంటే ఇంటితో పాటు అప్పు కూడా వచ్చిందా రాలేదా మనకి? అట్లాగే కారు కొనుక్కుంటే కూడా అప్పుతో పాటు వచ్చింది కదా మనకి, ఇల్లు అప్పు వచ్చింది కదా. మరి ఇప్పుడు ఈ బ్యాంకులో ఏం పని లేదని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? టూర్ వెళ్ళి రావాలా, నీ సిబిల్ బాగుందా, నీ జీతం మంచిగా వస్తుందా, ఇదిగో 2,00,000 తీసుకెళ్ళి ఫ్యామిలీతో హాయిగా టూర్ వెళ్ళి రా. సరే, వెళ్ళి వచ్చినంతసేపు బాగానే ఉంటుంది. వెళ్ళి వచ్చిన తర్వాత వీడు ఈఎంఐ కట్టాలి. ఈఎంఐ కట్టేటప్పుడు నెల వాయిదాలు కట్టేటప్పుడు మన జీవితంలో కోత పడుతుంటుంది. మళ్ళీ ఈ కోతను సర్దుకోవటానికి మళ్ళీ ఉరుకులు పరుగులు చేయాలి. ఓవర్ టైం పని చేయటము, లేకపోతే ఇంకో చోట పని చేయటము, లేకపోతే మనకు వచ్చిన దాంట్లో ఖర్చు తగ్గించుకోవటము, ఇట్లాంటివి చేస్తుంటాం. అంటే మనము కష్టపడి సంపాదించేది, మనకు వచ్చే ప్రయత్నం అంతా, మనం చేసిన ఈ కష్టం అంతా మనం అప్పులు కొనుక్కోవటానికి ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మనకు వచ్చేది రిజల్ట్, ఫలితం ఏముంటుంది? 0 లేకపోతే మైనస్. ఇప్పుడు మనం ఇందాక ఇన్కమ్, ఎక్స్పెండిచరు, బ్యాలెన్స్ షీటు అవన్నీ చూసుకుంటచ్చు. ఇప్పుడు ఒక పేదవాడి క్యాష్ ఫ్లో అంటే వాడి యొక్క రూపాయి రాకడా పోకడా ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇది బ్యాలెన్స్ షీటు, ఇన్కమ్ స్టేట్మెంట్.
వీడికి వచ్చే ఇన్కమ్ ఏంటి, ఆదాయం సోర్స్ ఏంటి, వీడికి డబ్బులు రావటానికి వీనికున్న సోర్స్ ఏంటి? ఉద్యోగమే కదా, జీతం. అంతేనా? ఉద్యోగస్తుడికి ఎక్కడి నుంచి వస్తుంది జీతం, అంతే డబ్బులు? సార్. హలో, అంతేనండి, అంతే జాబ్ సార్. చేసిన వాళ్ళకి జాబే సాలరీ. ఉం? జీతమే కదా వాడికి ఆధారం. అందుకు ఆ జీతం ఇక్కడ జాబ్ పెట్టేసి, జీతం నుంచి వచ్చే ఆదాయం అంటే ఉద్యోగం, ఉద్యోగం నుంచి వచ్చే ఆదాయం అంటే జీతం. ఈ జీతంలో నుంచి ఏరో మార్క్ చూడండి కిందకు వస్తుంది, ఇన్కంలోంచి ఎక్స్పెన్సెస్. దాంట్లో ట్యాక్సెస్, రెంట్, ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్, క్లాత్ అంటే మన పన్నులు కట్టాల్సినవి, అద్దెలు కట్టాల్సినవి, పాలు కట్టాల్సినవి, తిండి కట్టాల్సినవి, మనకి పెట్రోల్కి, బట్టలకి, వాటన్నిటికీ ఈ విధంగా మనకు వచ్చే ఆదాయం వీటి కింద వెళ్ళిపోతుంది. ఇది మనం ఉద్యోగస్తుడి యొక్క ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఇక్కడికి వచ్చేటప్పటికి వీడికి ఏమన్నా అప్పులు ఆస్తులు ఏమీ రెండూ లేవు. అంటే జీతంలో ఒద్దిగ్గా బతుకుతున్నాడు అనమాట, అప్పులు చేయకుండా. దీంట్లో ఒద్దిగ్గా బతుకుతున్నాడు, అందుకని అప్పులు ఆస్తులు ఏమి లేవు. ఈ వీటిలో ఏది తేడా వచ్చినా ఈ ఎక్స్పెన్సెస్లో ఇక్కడికి వచ్చేస్తాడు, అప్పుల్లోకి వచ్చేస్తాడు. ఇది మనం ఒక పేదవాళ్ళ యొక్క ఆ ఫండ్స్ ఫ్లో అంటే రూపాయి రాకడ ఎట్లా ఉంటుంది అని చూస్తాం. ఇదే మధ్య తరగతి వాళ్ళైతే ఎట్లా ఉంటుంది చూద్దాం. మధ్యతరగతి వాడికి కూడా ఉద్యోగం, వచ్చే ఆదాయం ఇన్కమ్. ఈ ఆదాయంలో నుంచి వీడు ఏం చేస్తున్నాడు చూడండి, ఏరో మార్క్ ఇట్లా కిందకు వచ్చి ఈ ఆస్తుల మీదుగా అప్పుల్లోకి వెళ్తాను. అప్పుల్లోకి వెళ్ళి ఖర్చుల్లోకి వెళ్ళి బయటకు వెళ్తాను. ఇక్కడ ఏంటి అప్పులు ఏంటి? స్కూల్ ఫీజు కట్టడానికి లోను, క్రెడిట్ కార్డు, కార్ లోను, ఇంటికి లోను. ఇవన్నీ ఆస్తుల కింద. వీటికి ఇప్పుడు కార్ లోన్ తీసుకుంటే కారు వచ్చింది కాబట్టి ఇది ఆస్తి కింద చూపించట్లా. అట్లాగే స్కూల్ లోన్ తీసుకుంటే ఆస్తి ఏమి రాదు, క్రెడిట్ కార్డు కొనుక్కుంటే ఆస్తి ఏమి రాదు, హౌసింగ్ లోన్ తీసుకుంటే ఇల్లు వస్తుంది కానీ ఇల్లు కొని ఆస్తి కింద చూపించలేదు, ఎందుకంటే అప్పు ఉంది కాబట్టి. ఇక్కడి నుంచి మనకు వచ్చే జీతంలో మనం ఇక్కడి నుంచి కింద నుంచి ఇలా తిరిగేసి మనం ఈ అప్పుల్లోకి వచ్చాం. అప్పుల్లో నుంచి దీనికి మార్టిగేజ్ పేమెంట్, కార్లోని కార్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ పేమెంట్, స్కూల్ లోన్ పేమెంట్ ప్లస్ ట్యాక్సెస్. ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకోవాలంటే 2 లక్షలు 3 లక్షలు స్కూల్ ఫీజు కట్టాలి. స్కూల్ ఫీజు కట్టాలంటే మన దగ్గర ఎక్కడ ఉంటాయి? ఉండవు కదా. అందుకని ఏం చేస్తాము, బ్యాంక్ కార్డు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని మనం చదువు అనేది మనకి కనపడదు కాబట్టి అప్పులో కింద చూపించాము. అప్పు మాత్రం కనిపిస్తుంది కాబట్టి అప్పులో చూపిస్తాం. చదువు అనేది మనకు కనపడదు కదా, కనపడినప్పుడు దాని ఆస్తి కింద ఎట్లా చూపించాం. కానీ ఆ తీసుకున్న అప్పు అయితే కనిపిస్తుంది కదా, అందుకని అది అప్పుల్లోకి వస్తుంది. అందుకని మనకు వచ్చే జీవితంలో నుంచి ఈ విధంగా అప్పుల నుంచి బయటకు, అప్పుల్లోకి వెళ్ళిపోయి, అప్పుల నుంచి ఖర్చులోకి వెళ్ళిపోయి మన రూపాయి బయటకు వెళ్ళిపోతుంది. ఇది మధ్యతరగతి వాడు బ్యాలెన్స్ షీట్. ఎవరి రిచ్ డబ్బు ఉన్నవాడు బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంటుంది? వీడికి సోర్సెస్ చూడండి ఎన్ని ఉన్నాయో. ఆదాయం, ఉద్యోగం చేసేవాడు కాదు, వీడు వ్యాపారం చేసేవాడు. చూడండి, రెంటల్ ఇన్కమ్, ఇల్లు ఉంటే ఇంటి మీద వచ్చే అద్దెలు, డివిడెండ్స్, మన షేర్లలో పెట్టుబడి పెడితే దాని మీద వచ్చే వడ్డీలు. డివిడెండ్ అంటే దాని మీద లాభాలు పొందుతారు కాబట్టి ఆ లాభాలు, మనం ఉన్న డబ్బుని బయట ఎవరికైనా ఇస్తే వచ్చే వడ్డీలు, రాయల్టీ, మనం ఏదైనా పుస్తకం రాస్తాను మనకి ఏదైనా ఇన్కమ్ ఉంటే వాటి మీద. ఇట్లా రకరకాలైనటువంటి ఇందాక దాకా ప్రతి దాంట్లోనూ పేదవాడికి, మధ్యతరగతి వాడికి జీతం ఒక్కటే మార్గం. కానీ డబ్బున్నవాడు 4 రకాలుగా పెట్టుబడి పెడతాడు కాబట్టి 4 రకాలైనటువంటి ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చినప్పుడు ఏమైంది, కిందకి వెళ్ళేటప్పటికి చూడండి, ఇక్కడ ఆస్తులు ఏంటి? రియల్ ఎస్టేట్,
స్టాక్స్ అంటే షేర్లు, బాండ్స్ అండ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్, ప్రామిసరీ నోట్లు, తెలివితేటలు, ఆస్తులు అంటే ఇళ్ళు వాటిలు ఇవైనా కాదు. ఇవన్నీ వీడికి సంపాదన మార్గాలు. అంటే రియల్ ఎస్టేట్లో వీడికి కమిషన్ వస్తుంది, స్టాకులు రేటు పెరిగితే షేర్లు రేటు పెరిగితే వీడికి ఇన్కమ్ వస్తుంది, బాండ్స్లో వీడికి వడ్డీ రేటు పెరిగితే వడ్డీ వస్తుంటుంది, ప్రో నోట్ రాసినప్పుడు ఎవరికన్నా అప్పు ఇస్తే అప్పు మీద వీడికి వడ్డీ వస్తుంది. అట్లాగే వీడికి తెలివితేటలు ఇంటలెక్చువల్ రైట్స్ అని ఉంటాయి, జ్ఞానాన్ని మనం అమ్ముకుంటాం, ఆ దాని మీద వీడికి ఆస్తి ఇన్కమ్ వస్తుంది. అట్లాగే ఆస్తి ఉంటే ఆస్తి మీద కూడా వీడికి ఇన్కమ్ వస్తుంది. ఇవన్నీ పైన ఆదాయంలోకి వెళ్ళిపోతాయి. వీడికి ఉన్న లోన్లు ఏంటి? మార్టిగేజ్, ఇల్లు కొనుక్కున్నారు కాబట్టి ఇంటికి లోను, క్రెడిట్ కార్డు, కన్జ్యూమర్ లోన్స్, చిన్న చిన్న ఏమన్నా పర్సనల్ లోన్స్ తీసుకుంటారు. వీటికి వెళ్ళేది ఈ కన్జ్యూమర్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ వీడు తీసుకోడు. వీడు తీసుకునేది ఒకటే, ఏంటంటే ఇంటికి వస్తున్న మీద అప్పు. ఇంటికి అప్పు తీసుకుంటాం, రైటా రాంగ్ అని మనం అనుకున్నాం కదా, దాని మీద వీడు తీసుకునేది ఇంటికి అప్పు ఒకటే. తర్వాత ట్యాక్స్, వీడికి ఎందుకంటే ఖర్చు ఉంది. ఆదాయాలు ఎన్ని ఉన్నాయి? 4 మార్గాలు ఉన్నాయి. వీటికి బయటికి వెళ్ళేది 2 మార్గాలు, అంటే 2 మార్గాలు ఇంకా మిగులుతున్నాయి కాబట్టి వీడి ఆస్తి ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇది 3 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఆదాయ వ్యయాలు, రాబడి రూపాయి రాకపోక ఏ విధంగా ఉంటుందో చూస్తాం. ఇవన్నీ మనకు తెలిసిన, మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇవాళ 6 గంటలకు ఆపేస్తాను, నేను బయటికి వెళ్ళాలి. రేపు రాను, ఎల్లుండి కూడా డౌట్, మంగళవారం ఎల్లుండి వీలైతే వస్తాను, లేకపోతే మంగళవారం. ఓకే. ఓకే సార్. రేపు జ్యోతి క్లాస్ తీసుకుంటానండి. రేపు పాటల కార్యక్రమం మీరు ఎవరో సుకన్య ఎవరో ఒకటి ఆర్గనైజ్ చేసుకోండి. ఓకే. ఎల్లుండి ఏం చేస్తారు? ఎల్లుండియా? ఇప్పుడు చదివిందంతా మళ్ళీ ఒకసారి వెనక్కి ఇప్పుడు చూసుకుంటాను. దాకా చదివింది మొత్తం అందరూ షేరింగ్స్ ఎవరు చెప్పట్లేదు కదా సార్, అసలు ఎంతవరకు అర్థమైంది అనేది చూస్తాం. అంటే నేను ఉంటేనే 15, 16, నేను లేకపోతే అది కూడా చూద్దాం సార్. సరే, ఉన్న వాళ్ళ వరకే చేసుకుంటాం ఇంకా షేరింగ్స్ కానీ. గ్రేట్. ఇప్పుడు మన గ్రూపులోనే ఈ 3 రకాల వాళ్ళు ఉన్నాం. అంటే పూర్ అంటే మరీ పూర్ కాదు, ఉద్యోగం చేసుకునేవాళ్ళు, కొంచెం పెద్ద ఉద్యోగం చేసుకునేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు, ఈ 3 రకాల వ్యక్తులు మనం గ్రూప్లో ఉన్నాం. ఈ 3 రకాల వ్యక్తులకి మనం చేసే ఈ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో పైన చూసి పూర్, మిడిల్ క్లాస్, రిచ్ చేసే ఏమున్నాయి, పూర్ పర్సన్ ఎట్లా ఉంటుంది, మిడిల్ క్లాస్ వాడిది ఎట్లా ఉంటుంది, రిచ్ పర్సన్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు రిచ్ అంటే ఆస్తులు, అంటే ఆదాయాన్ని సృష్టించేవే ఆస్తులు, మిగిలినవన్నీ ఆస్తులు కాదు అనేది మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో ఈ పైన ఇది తెలుస్తుంది. 3వ దాంట్లో డబ్బున్న వాళ్ళు ఎలా చేస్తారు అంటే ఇక్కడ ఆపేద్దాం, 6 అవుతుంది కదా. ఓకే. ఓకే. ఇంకేమైనా ఎవరైనా చెప్పాల్సినవి, అడగాల్సినవి, వినాల్సినవి? ఎవరన్నా షేరింగ్స్ ఉన్నాయా అండి? హలో, హాయ్ ఎవ్రీవన్. సంజయ్ మేడం వచ్చినట్లేదు. రాలేదు. అరుణ్ గారు మీరే చెప్పాలి, వాళ్ళు ఎందుకు రాలేదు. అరుణ మ్యామ్, శైలజ మ్యామ్ ఎందుకు రాలేదో తెలుసా? ఓకే. ఓకే. సో ఇంతటితో నేను క్లోజ్ చేస్తాను, మీరు కంటిన్యూ చేస్తుండండి. నేను ఆఫ్ చేయను, రికార్డింగ్ మాత్రం ఆపుతాను. మీరు మాట్లాడుకుంటుండండి, 6:30కి వచ్చి ఆఫ్ చేస్తాను. నేను వెళ్ళి స్నానం అది చేసి రెడీ అవ్వాలి. ఓకే. ఓకే.
Right. God's wealth is God's wealth is God's wealth circulating in my life. circulating in my Playing in my life, It comes to me It comes to to me me, in avalanches of abundance. in in our abundance of abundance, All my needs, all my needs, desires, desire and goals and goals goals are fulfilled. are are fulfilled. fulfilled. For For I am with the God, I am with I the am God, with the God, and God is with me. and God God is with me. Day by day by Day by day, day, in every way, in every every way, I am I I am am more and more 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 and and more healthy, healthy, wealthy, wealthy, loving, loving, blissful, blissful, enlightened, enlightened, and compassionate. and and compassion. compassionate. Thank you. Thank you. Thank you, thank you, Sir, thank you, sir. సో Thank you. అందరూ నాకు నేను వెళ్ళే పని సక్సెస్ అవ్వాలని అందరూ మ్యాజిక్ డస్ట్ వేయండి. కంపల్సరీ 100% కోరుకుంటున్నాను సార్. అవ్వాలండి. మంచిగా అవ్వాలండి. వెళ్ళిపోయింది. థ్యాంక్ సక్సెస్ యూ. అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు వచ్చి మా బిజినెస్ కూడా చెప్తారు.